మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక ఎట్టకేలకు అర్ధరాత్రి ఫైనల్గా తేలింది. బీజేపీ అభ్యర్థి సి అంజిరెడ్డి విజయం సాధించాడని. సో దీని మీద అఫ్కోర్స్ మనకి ముందు నుంచి అందుతున్నటువంటి అప్డేట్స్ చూసుకుంటూ ఉంటే అంజిరెడ్డి విజయం సాధించవచ్చు ఒక ఎడ్జ్లో అనేటటువంటిది మనకు అర్థమైపోయింది. కాకపోతే మొదటి ప్రాధాన్యత ఓటులో ఎవరికీ కూడా 50% దాటి రాలేదు కాబట్టి రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే అందరినీ ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత దాదాపు 53 మందిని ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ సెకండ్ ప్రయారిటీ ఓట్స్లో అప్పుడు చివరి నిమిషం దాకా ఉత్కంఠగా ఇది కౌంటింగ్ అనేటటువంటిది జరిగి ఆఖరికి మొత్తానికి రెండో ప్రాధాన్యత ఓట్లు అంజిరెడ్డికి 78,635 ఓట్లు వస్తే ఈ నరేందర్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నరేందర్ రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. అలాగే బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకి 63,404 ఓట్లు వచ్చాయి. ఈయన్ని కూడా ఎలిమినేట్ చేసిన తర్వాత అప్పుడు ఆ సెకండ్ ప్రయారిటీ ఓట్స్లో ఎవరికి ఎక్కువ వచ్చినాయో తీసి అప్పుడు దాన్ని రిజల్ట్ని డిక్లేర్ చేస్తారు. ఆ విధంగా అంజిరెడ్డి గెలిచాడు, తక్కువ మార్జిన్తో గెలిచాడు, దాదాపు 4,000 ఓట్లు. ఇది పెద్ద వ్యవహారం ఏమీ కాదు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అంటే మిత్రులారా, ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఎక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచారు? ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో కానీ అలాగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలో కానీ బీజేపీ క్యాండిడేట్స్ ఇద్దరు గెలిచింది ఎక్కడయ్యా అంటే కరీంనగర్, ఆదిలాబాద్, ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నిక అన్నమాట ఇది. ఇక్కడ మిత్రులారా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది రెఫరెండం, దిస్ ఈజ్ ద రెఫరెండం, దిస్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద పీపుల్స్ మూడ్ టువార్డ్స్ ద 14-month ఓల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్. 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏదైతే ఉందో దాని పట్ల ప్రజలు వ్యక్తం చేసినటువంటి వ్యతిరేకత, నిరసన, దీన్ని అంగీకరించాలి. మీరు మీ ఓటమిని ఒప్పుకోండి, మీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒప్పుకోండి, ఈ మొత్తం రెఫరెండంగా భావించండి అని చెప్పి బీజేపీ వాళ్ళు ఇక రెచ్చిపోతున్నారండి. ఇక అసలు మామూలుగా లేదు. ఇదంతా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అని చెప్పేసి ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే ఇక ఎవరు పెడతాళ్ళు ఇక రెచ్చిపోతున్నారు. సరే, అంతకుముందు కూడా రెచ్చిపోవడం అనేటటువంటి రాజకీయ నాయకులకి అలవాటే కాబట్టి మొదటి నుంచి కూడా వాళ్ళు తొడగొట్టి సవాలు విసురుతున్నారు కదా రేవంత్ రెడ్డి మీద, ఇది రెఫరెండంగా మీరు భావిస్తారా లేదని. ఇక్కడ మిత్రులారా నేను మీకు కొన్ని లెక్కలు చెప్తాను. ఆ లెక్కలను మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే అసలు ఈ ప్రాంతంలో ఏ ప్రాంతంలో అయితే బీజేపీ వారు గెలిచారో ఉపాధ్యాయ ఎమ్మెల్సీని కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీని కానీ ఆ ప్రాంతంలో ఎన్ని ఎంపీ నియోజకవర్గాలు ఉన్నాయి, అలాగే ఆ ప్రాంతంలో ఎన్ని ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఉన్నాయి, అక్కడ ఏ పార్టీకి ఎంత బలం ఉంది ఏమిటి అనేటటువంటిది మనం తెలుసుకుంటే ఒక్కసారి లెక్కలు తీస్తే దాని ప్రకారం మనకు అర్థమవుతుందన్నమాట. అంటే పార్లమెంట్లోనూ అసెంబ్లీలోనూ ఏ పార్టీలకి ఎక్కువ స్థానాలు అక్కడ ఉంటే వాళ్లకు ఆ మేరకు అక్కడ ఓటర్లలో బలం ఉన్నట్టే కదా. అఫ్కోర్స్ వాళ్ళకి బలం ఉన్న ఎంపీ ఎన్నికల్లోనూ అసెంబ్లీ ఎన్నికల్లోనూ వాళ్ళు ఎక్కువ సీట్లు సాధించిన అధికార పార్టీ చొచ్చుకొని పోయి వాళ్ళందరినీ కూడా పడగొట్టి ఓడించి వాళ్ళ ఓటర్లని తమ వైపు లాక్కునేటటువంటి మ్యాజిక్ చేయవచ్చు. ఆ మ్యాజిక్ ఇక్కడ జరగలేదు. అది అలా పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ లేవంటే ఉన్నాయి, దాన్ని పక్కన పెడదాం. కానీ ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ టోటల్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు జరిగినటువంటి బీజేపీ గెలిచినటువంటి ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం జరిగినటువంటి ప్రాంతంలో ఎవరు అధికారంలోకి వచ్చారు, ఎంపీలుగా ఎవరు గెలిచారు, ఎమ్మెల్యేలుగా ఎవరు గెలిచారు, ఆ లెక్క ఒకటి చిన్న లెక్క మీకు చెప్తాను. ఆ లెక్క ప్రకారం మీకు అర్థమైపోతుంది. 4 ఎంపీ స్థానాల్లో ఎవరు, ఆదిలాబాద్ ఎంపీ స్థానంలో గెలిచింది ఎవరు, బీజేపీ. అక్కడ ఎస్టీ కాన్స్టిట్యున్సీ సోయం బాపురావు అక్కడ బీజేపీ క్యాండిడేట్ అభ్యర్థి అక్కడ గెలుపొందింది.
అలాగే కరీంనగర్లో ఇక బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి కూడా బీజేపీ మహానాయకుడు, ఆయన కూడా బీజేపీయే. ఇక నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, ఆయన కూడా బీజేపీయే, ఆయన బీఆర్ఎస్. సో ఈ నలుగురు ఎవరు? కాంగ్రెస్ ప్రత్యర్థులే కదా. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఈ 2 స్థానాలు బీజేపీ మేము గెలిచామని చెప్పుకుంటుందే, అక్కడ ఎంపీలుగా కాంగ్రెస్ ఎవరూ లేరు. ఆ 4 ఎంపీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు గెలిచినటువంటి లేదు. పోతే ఇక అసెంబ్లీ స్థానాల దగ్గరికి వద్దాం. పోనీ ఈ 4 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో పోనీ ఎవరు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు అనేటటువంటి రికార్డు తీస్తే మిత్రులారా, ఇందులో ఉన్నటువంటి స్థానాల్లో ముఖ్యంగా సిరిపూర్ బీజేపీ క్యాండిడేట్ గెలిచాడు, అక్కడ ఆసిఫాబాద్ బీఆర్ఎస్ క్యాండిడేట్, ఆదిలాబాద్ బీజేపీ బోత్ బీఆర్ఎస్, అలాగే ఆర్మూర్ బీజేపీ, బన్స్వాడ్ బీఆర్ఎస్, నిజామాబాద్ అర్బన్ బీజేపీ, బాల్కొండ బీఆర్ఎస్, అలాగే కరీంనగర్ బీఆర్ఎస్, అలాగే మనకోడూర్ చొప్పదండి, అలాగే నిజామాబాద్ రూరల్, ఈ 3 మాత్రం కాంగ్రెస్ ఉంది. హుజూరాబాద్ బీఆర్ఎస్, నర్సాపూర్ బీఆర్ఎస్, మెదక్లో కాంగ్రెస్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 4 పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే 2 ఎమ్మెల్సీ స్థానాలు తాము గెలిచామంటున్నారో అందులో ఉన్నటువంటి దాదాపు 15-16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ కేవలము 4 స్థానాల్లో మాత్రమే వాళ్ళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలిన అన్ని చోట్ల బీజేపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్నారు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కొద్దిమంది ఉన్నారు. అంటే 95% బీజేపీ బీఆర్ఎస్ ఉన్నారండి. వాళ్ళ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ నాయకులు ఉన్నారు, వాళ్ళ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఏమిటి, వాళ్ళ బలం పూర్తిగా అంటే 90% పైన వాళ్ళ బలం ఉన్నటువంటి చోట వాళ్ళు గెలిచారు. ఇదేమంత గెలుపు? దీన్ని రిఫరెండంగా ఎలా భావించమంటారు? దీన్ని కాంగ్రెస్ పార్టీ వైఫల్యంగా, టోటల్ ఫెయిల్యూర్గా, ఇక రేపో మాపో రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేయవు, ఇదంతా నీ వైఫల్యమే, నువ్వు దిగిపో, నువ్వు చేతగాని వాడివి అని చెప్పి కూడా మాట్లాడతారు. దీన్ని రిఫరెండంగా తీసుకో అని చెప్పి మొత్తం రాజీనామా చేయని చెప్పి డిమాండ్ కూడా చేయొచ్చు. ఇది మిత్రులారా వాస్తవానికి బీజేపీకి చాలా బలం ఉన్నటువంటి చోట. మరి మరో చోట ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది కదా నల్గొండలో. కాబట్టి మిత్రులారా ఈ ఎమ్మెల్సీ ఎన్నికనే టోటల్ గవర్నమెంట్ యొక్క పరిపాలనపై జరిగిన రెఫరెండంగా భావించాలని చెప్పడం అనేటటువంటిది చాలా అత్యుత్సాహంతోనూ రాజనీతితో కూడుకున్నటువంటి వ్యవహారమే అవుతుంది తప్ప నిజానికి అలాంటిది ఏమీ లేదు. కాంగ్రెస్ వైఫల్యం లేదా అంటే వైఫల్యం ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు పార్లమెంట్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ప్రత్యర్థులు గెలిచిన చోట కూడా తాము గెలవచ్చు, ఓటర్లను గెలవచ్చు, ఓటర్ల మనస్సుల్ని గెలవచ్చు, వాళ్ళని తమ వైపు లాక్కోవచ్చు. కేవలం గెలిచిన ప్రత్యర్థి ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోవడం కాదు, ప్రజలను తమ వైపు మలుచుకోవాలి. మంచి మంచి పనులు చేసి, కార్యక్రమాలు చేసి, నిబద్ధత, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఇవన్నీ చూపించి ప్రజల్ని మీరు గెలుచుకోవాలి, ప్రజల హృదయాన్ని గెలుచుకోవాలి. అంటే ఏ ప్రాంతంలో అయితే తమ ప్రత్యర్థులైన బీజేపీ వారు, బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఉన్నారో ఆ ప్రాంతంలో ఇంకా పాగా వేయలేకపోయింది కాంగ్రెస్. అది వరకే ఆ మైనస్ పాయింట్ ఒకటే, కానీ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రెఫరెండం అండి. సో మొత్తానికి ఏది ఏమైనా మొదటి నుంచి కూడా తొడగొడుతున్నటువంటి బీజేపీ మొత్తానికి విజయం సాధించింది. ఈ విజయాన్ని రెఫరెండంగా భావించమని వాళ్ళు అనవచ్చు. కానీ టోటల్గా ఇప్పుడు మీరు ఎనాలిసిస్ చూశారు కదా, ఈ కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ 15-16 అసెంబ్లీ స్థానాల్లో విస్తరించినటువంటి ఈ 2 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించినటువంటి ఎనాలిసిస్ టోటల్ ఇన్డెప్త్లోకి వెళ్తే అక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారనేటటువంటిది మనకు తెలుస్తుంది. దీని నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం పాఠాలు నేర్చుకుంటుంది ఏమిటనేది అది మనకు అనవసరం, అది వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. ఆల్రెడీ దీని మీద కసరత్తులు కూడా ప్రారంభించారు. ఎందుకంటే రేపు ఎమ్మెల్యేల ద్వారా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలు ఎన్నుకునేటటువంటి కార్యక్రమం ఒకటి ఉంది. ఎమ్మెల్సీ ఎన్నిక అసలైనటువంటి ఎన్నిక అది. దానికి సంబంధించినటువంటి విషయాన్ని మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఇది ఏమైనా ఇది రెఫరెండం కాదు, కానీ అధికార కాంగ్రెస్ పార్టీకి కొన్ని కొత్త పాఠాలు నేర్పుతుంది. దాని నుంచి కాంగ్రెస్ పార్టీ నేర్చుకుంటుందా లేదా అనేటటువంటిది మనం చూడాలి. ఇది మిత్రులారా ఈ వీడియోలో. థ్యాంక్ యూ.